కట్టుకోవచ్చు కదా. నేను ఆ కొత్త లుంగి గురించి అడుగుతుంటే ఉన్నది అడిగింది నా లంగా. చిచి, లుంగి గురించే. ఆడిది గుడ్ అండి. నాకు సపోర్ట్ చేయనప్పుడు అల్లుడైతే ఏంటి, పెళ్ళవైతే ఏంటి, నడకుండా నా లుంగి ఎందుకు కట్టుకున్నావు? మమ్మీ ఇచ్చింది. మాట్లాడితే దీప గురించి మాట్లాడేంటండి దరిద్రంగా అంటారు. నువ్వు చాలా పెద్ద నటుడురా. తెలిస్తే తెలిసింది. నా కొత్త లుంగి నాకు కావాలి అంతే. ఆఫ్టర్ ఆల్ లుంగి కోసం నా భర్త పరువు తీస్తాడా? మావయ్య గారు 2 minutes. ఇది అల్లుడు గారికి లుంగి అమ్ముకునే మనిషిలా కనబడుతున్నారా? మీ ఉండు, ఇప్పుడే 2000 తీసుకొస్తా. మీ డబ్బులు నాకేం అవసరం లేదు. విన్నావా? ఇది ఈ మనిషి బుద్ధి. ఇక్కడ ఊరికే ఎవరు ఏది ఎవరమ్మా. మళ్ళీ అల్లుడు గారి ముందు తలెత్తుకోకుండా చేశారండి. మామూలుగా అయితే దొంగతనం చేసినందుకు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. చూడండి, డోంట్ రిపీట్ నెక్స్ట్ టైం, ఓకే? జాగ్రత్త. అవసరం లేదులే, రండి మీరు భోంచేద్దురు గాని. తినలేదు కదా. అతని కడుపు నిండిపోయి ఉంటుందిలే, పద. జీతాలు పెంచాలి, బోనస్లు ఇవ్వాలి. చూడండి సార్, జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ లో మేము మొదటి అడిగితే ఉగాది వెళ్ళాక చూద్దామన్నారు. ఏనన్నారు? ఉంది, రేపు ఆఫీస్ లో మాట్లాడతాను, వెళ్ళండి. లేకపోతే స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ చేస్తాం. మాట ద్వారా న్యాయం జరుగుతుందని ఇక్కడికి 10 మందిని తీసుకొచ్చి రేపు మీ ఇంటి ముందే ధర్నా చేస్తాం. నాన్న మీరుండండి. మీరు న్యాయం చేస్తారా చేయండి, లేదంటే మేము స్ట్రైక్ చేస్తాం. ఎవరు చెప్పినా తగ్గేదే లేదు. నమస్తే సార్. బాగున్నారా సార్? మన దగ్గర పనిచేసే వాళ్ళు మన ఇంటి డ్రైవర్లకి ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను పెద్ద సమస్య వచ్చింది బాబు. మాట్లాడామంటే దవడ పళ్ళు రాలిపోతాయి. మీరు తీసేయండి. నాన్న నువ్వు మాట్లాడకు. జీతాలు పెంచాలంట, బోనస్లు ఇవ్వాలంట, లేదంటే ఇంటి ముందు ధర్నా చేస్తారంట. ఆ పరిస్థితి తీసుకునే వరకు పరువు తీసింది. తాత, వాళ్ళని నేను హ్యాండిల్ వచ్చింది అంటే నీ చేతగానితనం, నీకు పొజిషన్ అప్పగించాను. శివనారాయణ రెస్టారెంట్ దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. వర్కర్స్ రోడ్డుకి ఎక్కుతారు. నేను చావడానికైనా సిద్ధపడతాను. మనం కూడా పట్టించుకోవాలి. నీ అంతట నువ్వు నడు అని. నేను పడిపోను తాత. చెప్పు. అడగ్గానే చెప్పమంటే ఏం చేద్దామో ఆలోచించండి మావయ్య గారు. నువ్వు ఈ సమస్యని పరిష్కరించగలవు. నేను సలహా ఇస్తే తీసుకుంటారా? మన తాతయ్య ఎంత బాధపడుతున్నానికి, వాళ్ళకి మనకి మధ్య దూరం తగ్గడానికి మనకు. సారీ దీపా, నేను వాళ్ళని అడగలేను. చనువు తీసుకున్నందుకు. దీపా దీపా ఆగు. గారు, మా బావిస్తాడు. కానీ వాడి క్వాలిఫికేషన్ ఇది కాదు. మనకు చేసిన వెరీ యంగ్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళ సలహాలు మనకిప్పుడు చాలా అవసరం. మనం యజమానులు ఆలోచించినంత కాలం వర్కర్స్ కష్టాలు నా దగ్గర. జోస్నకి ఇవ్వాల్సిన దాంట్లో 10% పెంచుకోండి. భార్య మాట నిలబెట్టడానికి కమిట్ అవుతున్నావేమో. ఏం చేస్తారు పెద్దయ్య గారు? మాట్లాడొచ్చు, అన్యాయాన్ని ఎవరైనా నిలదీయొచ్చు. ఇంకా నయం. సరే, అదే కానీ మీరు సూపర్ పెద్ద సార్. వర్కర్స్ని పిలిపించండి, మాట్లాడతాను. నీ నోరు వేసా. ఏం అడుగుతాడో ఏంటో. ఏదైనా ఇదేంటప్ప ఇలా నోరు జారేశాను. గెలవడు.
అప్పులో కోట్ చూద్దాం. ముందు వర్కర్స్ రావాలి కదా. అలాగే చైర్మన్ శివనారాయణ గారి మనవడుగాను నేను మాట్లాడట్లేదు. ఒక శ్రామికుడిగా శ్రమ విలువ తెలిసిన మీ డిమాండ్స్ గురించి నేను చైర్మన్ గారితో మాట్లాడాను. వీడంతవరకు నాశనం చేస్తాడు. అందుకే మేమంతా చెప్పు. మేము మీరు అడిగిన దానికన్నా బావ ఎవరికి న్యాయం చేస్తున్నాడో అర్థం. అందుకే వెంటనే మీ సమస్యకి పరిష్కారం చూపించాలనుకుంటున్నాం. కానీ మీకు ఎంత కష్టపడి కంపెనీకి లాభాలు తీసుకొస్తే వడ్డీ లేని రుణాలతో మీ అప్పులు తీరిపోతాయి. అలాగే ప్రాఫిట్లో 25% కష్టపడేవాడి కష్టం వస్తే సాయంగా నేను నిలబడతాను. ఇప్పుడు మీ నిర్ణయం చెప్పండి. దానికి మేమంతా ఒప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ప్రభాకర్. సార్ మా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తారని తెలీదు. కార్తిక్ గారి వల్ల మా గురించి ఆలోచించారు. సమస్యని చాలా చక్కగా మంచి జరగడానికి కార్తిక్ గెలిచాడు. చేసావో చెప్పు. గొడవ కాంప్రమైజ్ అయిపోయిందిగా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ వర్కర్స్ లో కూడా మనోడు కూడా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక మంచి ప్రదేశానికి వచ్చాము. ఇక్కడ చాలా రకాలైన మొక్కలు, పంటలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని ఈరోజు మంచి మంచి వాటి గురించి చెప్తాను. ఎక్కడుంది వస్తున్నా. ఇది అరటి మొక్క తెలుసు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఇది. దీనికి మందులు అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇది మనం పెంచుకుంటున్నాం మన తోటలో. ఇది దీనికి కాసిన పండ్లు చాలా రుచిగా కానీ టేస్ట్గా ఉంటాయి. ఆల్రెడీ మాకు దీనికి ఒక అరటిగెల వేసిన తర్వాత మేము ఆల్రెడీ కోసుకున్నాము. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి గెల కోసుకొని తిన్నాము. మంచి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ మందులు ఉండవు కదా, అందుకే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపెడతాను. ఏందా ఓకే ఫ్రెండ్స్, మీకు మా తోటలోని ఇంకో విషయం చూపెడతాను. ఇవి చూసారా ఫ్రెండ్స్? వీటిని ఏమంటారు? కూర బొబ్బరి అంటారు వీటిని. ఇవి మా తోటలో పెట్టుకున్న కూర బొబ్బరి. ఇవి మొగ్గలండి. చూసారా ఫ్రెండ్స్? ఇవి మొగ్గలు ఇప్పుడే లాతగా కాయలు కాస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయి, పచ్చగా సూపర్గా ఉన్నాయి. మీకు ఇంకోటి కొంచెం ముదిరిన దాని గురించి కూడా చూపెడతాను. చూడండి, ఇదిగోండి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా పొడుక్కుగా లావుగా పొడుగ్గా ఉంటాయి. ఏంటంటే ఫ్రెండ్స్, ఎందుకు నేను ఇంత వీడియో వేసి మీకు ఎందుకు చూపెడుతున్నా అంటే, వీటిని ఇంతగానో విశ్లేషించడానికి కారణం ఏమిటి అంటే, మనం ఇలా మన ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర ఇలా ఒక చిన్న కర్రలు వాతుకొని ఒక 4 గింజలు వేసుకుంటే మనకు చాలా మంచి ఫుడ్ అండి. దీని మీద ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏవి కానీ స్ప్రే అనేది చేయమండి వీటికి.
అందుకే ఇవి పెంచుకోవడం అండి. మనం మార్కెట్లో ఫ్రెండ్స్ ఏది తీసుకున్నా కూరగాయలు అన్నీ కూడా పెస్టిసైడ్స్తో కూడినవే. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాస్తున్నాయి. ఇది మనకు ఎంతో ఆరోగ్యం, న్యాచురల్ ఫ్రెండ్స్, ఇవన్నీ న్యాచురల్. ఒక్క గింత చుక్క కూడా వీటి మీద మందు అంటే పెస్టిసైడ్స్ అనేదే లేదు. కనీసం అడుగు అంటే మొదలు కాడ కూడా కొంచెం కూడా మందు వాడమండి మేము. ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఆరోగ్యం మనం ముఖ్యం కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం వీటిని మందు లేకుండా పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది, ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందంటే నాకైతే ఫ్రెండ్స్ దీన్ని ఇలాగే తినేయాలని ఉంది. ఇలాగే దీన్ని కోసుకొని తినాలని ఉంది. కానీ మా వాళ్ళు ఊకోరు. ఎటు పోయింది ఈ కాయను కూడా అంత పర్ఫెక్ట్గా ఈ తోట మీద వర్క్ చేస్తారు మా వాళ్ళు. కాబట్టి నేను తిన్నా కూడా ఈ కాసిన కాయ ఎటుపోయింది అని అడుగుతారు. కాబట్టి నేను దాన్ని తినడం లేదు. నాకైతే తినాలనే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది. ఒక చుక్క మందు లేని పంట, కూర బొబ్బరికాయ. దీని పేరు వచ్చేసి కూర బొబ్బరికాయ. చూసారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉంది.